హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. మన శ్రోతలు చాలామంది నాకు కామెంట్స్ రూపంలో పలానా నవల చదవమని తెలియజేస్తూ ఉంటారు. నేను మ్యాక్సిమం నా దగ్గర ఉంటే ఆ నవల తప్పకుండా చదివి వినిపించడానికే ప్రయత్నం చేస్తాను. నేను చాలా రకాలుగా ట్రై చేసినా కూడా ఆ నవల దొరకపోతే మాత్రమే నేను చదవకుండా ఉంటాను. దయచేసి మన శ్రోతలందరూ ఈ విషయం గమనించగలరు. అలాగే మీ ఎవరికైనా ఇంకా వివిధ రకాల నవలల పేర్లు, రచయితలు అవన్నీ తెలిస్తే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నా దగ్గర ఉంటే నేను తప్పకుండా చదివి వినిపిస్తాను. ఇక నవల్లోకి వెళ్ళిపోదామా మరి. ఈరోజు నేను చదివి వినిపించిపోయే నవల యువరాణి. ఆర్ సంధ్యాదేవి గారు రచించారు. మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయండి సంధ్యాదేవి గారు రచించిన నవలలు. అవి కూడా విని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయగలరు. ఇక నవల్లోకి వెళ్ళిపోదామా మరి. సనాతన ప్రభు కారులో నుండి విసురుగా కోపంగా దిగాడు. అతని కోపం, బలం, విసురు, చికాకు అంతా కలిపి కారు డోరు మీద చూపిస్తూ విసురుగా డోరు మూశాడు. డ్రైవర్, అక్కడున్న నౌకర్లందరూ గడగడలాడిపోయారు. ఆ భవంతి మెట్లు టకటకా శబ్దమైనంత విసురుగా ఎక్కి లోపల హాల్లోకి వెళ్ళాడు. హాల్లోకి వెళుతూనే క్షణంసేపు అలా నిలబడిపోయాడు. సుజిత అక్కడ సోఫాలో కాలు మీద కాలు వేసుకుని దర్జాగా హుందాగా కూర్చుని పుస్తకం తిరగేస్తుంది. ఆమె ఖరీదైన హౌస్ కోట్ వేసుకుంది. కాళ్లకు స్లిప్పర్స్, కత్తిరించుకున్న జుత్తుని అలా అందంగా వదిలేసింది. తెల్లగా, అందంగా, నాజూగ్గా, సుకుమారంగా, బంగారు తీగల, అప్సరసలను మించిన సౌందర్య రాశి. ఆమె సుజిత, ఆ ఇంటికి యువరాణి. ఆమె కళ్ళు కోలగా చేపపిల్లల్లా మిలమిల అందంగా మెరుస్తుంటాయి. ఆ కోల కళ్లల్లో గర్వం, పొగరు, నిర్లక్ష్యం, విసురు, చిరాకు ఎప్పుడూ పోటీ పడుతూ ముందుకి ఉరుకుతూ ఉంటాయి. ఎవరూ తెలిసి ఆమె జోలికి వెళ్లరు, మాట్లాడలేరు. ఆమెతో మాట్లాడేవాళ్లు బహు కొద్దిమందే. వాళ్ళు ఆమె ఫ్రెండ్సే. ఫ్రెండ్స్ అనే కంటే బట్రాణులు, కాకాయిరాణులు అంటే బాగుంటుంది. వాళ్ళు ఎప్పుడూ ఆమెను పొగుడుతూ ఉంటారు, గొక్క తిప్పుకోకుండా. ఆహా, ఏమందం, ఏమి చందం, ఆ టీవీ, ఆ దర్జా, అలా ఉంటాయి వాళ్ల పొగడతలు. సుజితకు అలాంటి వాళ్లంటే చాలా చాలా ఇష్టం. వాళ్ల కోసం ఎంత డబ్బైనా ఖర్చు చేస్తుంది. ఆమెకు అందరూ అంటే పడదు. ఆమె కాలి కింద బొద్దింకల్లా పడుండాలని కోరిక. అలా ఉండకపోతే శత్రుత్వం పెరిగిపోతుంది. కక్షతో వాళ్లని తన డబ్బు బలంతో అధపాతాళానికి అణిచివేస్తుంది. ఇప్పుడు సరిగ్గా అలాంటి పరిస్థితే ఎదురైంది. సుజితకు సంబరంగా, ఆనందంగా, హాయిగా, ధీమాగా ఉంది. సుజితకు విరోధైన శరత్ చంద్రని తమ ఫ్యాక్టరీ ఉద్యోగం నుంచి తొలగించింది. శరత్ చంద్ర ఆ ఫ్యాక్టరీకి మేనేజర్గా ఉంటున్నాడు. అతనికి ఉద్యోగం లేకపోతే సుజిత పట్టుదల వలన సనాతన ప్రభు అతన్ని పైకి తీసుకొచ్చి అందరిలో గుర్తింపు కలిగేటట్లు చేశాడు. కొద్ది రోజులు ఆనందంగా, హాయిగా గడిచిపోయాయి. తర్వాత సుజిత ఊహకు విరుద్ధంగా జరిగింది. ఆమె ఊహించినట్లుగా శరత్ చంద్ర గాని, అతని ఇంట్లో వాళ్లు గాని ఆమెకు అడుగులకు మడుగులు వత్తలేదు. ఓ అధికారిని చూసినట్లుగా, ఓ యువరాణిని చూసినట్లుగా మాట్లాడేవాళ్లు కాదు. సుజితను మామూలు ఓ అమ్మాయిగా, ఆదరణగా, అభిమానంగా చూశారు అంతే. వాళ్ల ప్రవర్తనతో ఆమె గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. తన హోదా, అంతస్తు దెబ్బతిన్నట్టయింది. తన యువరాణి పరపతి దెబ్బతిన్నట్లయింది. నాగుపాములా బుసలు కొట్టింది. కాటు వెయ్యకుండా ఆగలేకపోయింది. శరత్చంద్ర కుటుంబానికి, అందరికీ ఓ సింహస్వప్నంలా తయారైంది. ఫలితం శరత్చంద్ర ఉద్యోగంలోంచి తొలగించబడ్డాడు. అతని జీవితం మళ్లీ మొదటికొచ్చింది. శరత్చంద్ర అంటే ఆ ఫ్యాక్టరీ వర్కర్స్ అందరూ దేవుడితో సమానంగా భావిస్తారు. అతను అందరి మంచితనాన్ని కోరి అందరికీ సలహాలిస్తుంటాడు. వాళ్ల పిల్లల చదువుల విషయంలో, పెళ్లిళ్ల విషయంలో తనకు తోచిన సలహాలిస్తూ సాయం చేస్తుంటాడు. అందరికీ అతనంటే గౌరవం. శరత్చంద్రని ఉద్యోగంలో నుండి తీసేయడంతో అందరూ కోపంతో ఊగిపోయారు. సమ్మె మొదలుపెట్టారు. సనాతన ప్రభు కోపంతో రెచ్చిపోయి ఫ్యాక్టరీ మూయించేశాడు. కొత్త వర్కర్స్ని ఉద్యోగాల్లో వేయిస్తాను అంటూ. ఆ రోజు ఫ్యాక్టరీ మూయించి కారులో వస్తుండగా ఫ్యాక్టరీ దగ్గర పెద్ద గొడవ జరిగింది. అతని కారు వెళుతుంటే త్రోవకి అడ్డుగా నేలమీద పడుకుండిపోయారు. ఇంతమంది కడుపులు కాల్చేస్తున్న మీరు ఈ రక్తపాతానికి కూడా ఒడిగట్టండి. ఈ పాపం కూడా పంచుకోండి. మీరు మనుషులా? మీకు మనసుందా? పేదవారి కన్నీటిని, రక్తాన్ని దోసిలు పట్టి తాగుతున్న పెద్ద మనుషులు.
వీళ్ళని ఉద్యోగాల్లో నుండి పూర్తిగా తొలగించి కొత్తవారిని ఎలా తీసుకొస్తారో మేము చూస్తాం అంటూ శరత్చంద్ర కోపంతో ఆవేశంతో ఊగిపోయాడు. పోలీసులొచ్చారు. లాఠీచార్జీలు జరిపించారు. అయినా వర్కర్స్ బెదరలేదు, అదరలేదు. గాయపడినా, రక్తాలు ధారలు కట్టినా వాళ్ల ధైర్యం మాత్రం విడవలేదు. పోలీసులు కొంతమందిని వ్యాన్లో ఎక్కించి స్టేషన్కు తీసుకువెళ్లారు. సెక్యూరిటీ గార్డ్స్ వరుసగా నిలబడున్నారు. ఫ్యాక్టరీ ఆవరణలో జరుగుతున్న అల్లర్లు, గొడవలు తప్పించుకుని ఎలా అయితే ఇంటికొచ్చాడు ప్రభు. ఇంటికి రావడంతో సుజిత్ వైపు చూశాడు. ఇంత గొడవ జరుగుతున్నా తనకేం పట్టనట్టు ధీమాగా కూర్చుంది. చెల్లెల్ని చూస్తూనే కోపం వచ్చింది, నవ్వు వచ్చింది. పువ్వులా పెరిగింది, చీకు చింత లేకుండా. 7 మల్లెల పువ్వుల ఎత్తు తూగే సుకుమారి సుజిత. బరువు బాధ్యతలు, కష్టసుఖాలు ఆమెకెలా అర్థమవుతాయి? అదే సమయంలో తలెత్తి అన్నగారి వైపు చూసింది. అన్నయ్య వచ్చేసావా అన్నట్టుగా. ప్రభు మౌనంగా అక్కడ్నుంచి కదిలి మేడమెట్ల వైపుగా వెళ్ళాడు. సుజిత మరింకేం ప్రశ్నించలేదు. చెప్పదగ్గ గొడవ ఏం జరగలేదు కాబోలు అన్నట్టు తిరిగి పుస్తకం చూడడం ప్రారంభించింది. ప్రభు తల వంచుకుని మేడమెట్లు ఎక్కుతున్నవాడల్లా చటుక్కున తలెత్తి చూశాడు. మేడమెట్ల మీద రైలింగ్ పట్టుకుని మౌనంగా నిలబడి తనవైపే చూస్తున్న ఆరతి దీన వదనంతో కనిపించింది. అతని మనసు ఒక్కసారిగా కలుక్కుమంది. ఏదో తప్పు చేసినట్టే చటుక్కున తల వంచుకుని గబగబా మేడమీదకు వెళ్ళిపోయాడు. ఆరతి అతని వైపే కళ్ళార్పకుండా అలాగే అతను వెళుతుంటే తల తిప్పి చూసింది. ఒక్క మాట మాట్లాడలేదు. ఒక్క ప్రశ్న ప్రశ్నించలేదు. ప్రభు గుండెల్లో బాధేమిటో తనకి తెలుసు. తను అర్థం చేసుకోగలదు. కానీ అతనికి ధైర్యం చెప్పి ఓదార్చే శక్తి లేదు. అర్హతున్న అధికారం లేదు. మోగపోయిన వీణతో సమానం. ప్రభు తన గదిలోకి వెళ్లి తలుపులు మూసేసుకున్నాడు. అతను గది తలుపులు మూసేశాడు అంటే ఆ గదిలోకి ఎవ్వర్నీ రానివ్వడని అర్థం. అతని గుండెల్లో బాధ, మంటలు చల్లారితేనే గాని ఆ గది తలుపులు తీయడు. అతనికి ఏమాత్రం మనసుకి బాధ అనిపించినా, మనశ్శాంతి కరువైనా, మనసు శాంతించే వరకు గడపదాటి బయటకు రాడు. ఎవ్వరితో ఏం మాట్లాడు. ఒంటరిగా ఆ రోజంతా గడిపేస్తాడు. అది అతని తత్వం. ఆరతి మెట్లు దిగి హాల్లోకొచ్చింది. ఆరతి సుజిత్ వైపు తల తిప్పి చూసింది. అదే సమయంలో ఆమె కూడా చూసింది. ఒకే క్షణం ఇద్దరూ ఒకరినొకరు పరీక్షగా నిశితంగా చూసుకున్నారు. ఆరతి ముఖంలో ప్రశాంతత తొంగి చూస్తే సుజిత కళ్లలో చిరాకు, కోపం, ముఖంలో నిర్లక్ష్యం తొంగి చూశాయి. విసురుగా ముఖం తిప్పుకుంది. ఆరతి ఏదో అనబోయేలోగా గేటు దగ్గర పెద్ద గొడవ, గోల వినిపించాయి. ఆరతి, సుజిత ఇద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు. ఏమిటి ఆ గొడవ అన్నట్టు సుజిత గబగబా లేచి అటు వెళ్ళింది. గుర్కా అడ్డుపెట్టినా ఆగక ఆనకట్ట తెగిన వరదల వర్కర్స్ గేట్లో నుంచి దూసుకురాసాగారు. ఆ ఆవరణంతా ప్రవాహం ముంచేసినట్టుగా వర్కర్స్ మూగిపోయి గొడవ చేయసాగారు. కొత్త వర్కర్స్ ఎలా వస్తారు? వాళ్ళని మేం రానివ్వం. మా నోట్లో మట్టి కొడతారా? మా కష్టజీవుల కడుపు కొడతారా? అంటూ వాళ్లు కోపంతో ఊగిపోతున్నాడు. వాళ్ల మధ్య నాయకుళ్లా శరత్చంద్ర నిలబడున్నాడు. ఆకాశంలో చంద్రుళ్లా అందంగా ఉన్న ఆ క్షణంలో మండుటెండలో నిప్పులు రాల్చే సూర్యుళ్లా కోపంతో కళ్ళు అగ్నిగోళాల్లా ఎదురయ్యాయి. సనాతన ప్రభు! అతని కంఠస్వరం ఆ భవంతంతా ఖంగుమంది. అతను అలా అంత గట్టిగా పిలుస్తుంటే కళ్లల్లో ఎర్రజీరలు వ్యాపించాయి. మెడమీద నరాలు పైకుబ్బాయి. సుజిత విసురుగా శరత్చంద్ర దగ్గరికి వెళ్ళింది. ఎందుకు సనాతన ప్రభు? అతనికి రెట్టింపు గట్టిగా కోపంతో అరిచింది. అతను తీక్ష్ణంగా చూశాడు ఆమె వైపు. ఆ చూపులో ఓ పురుగును చూసినట్టుగా అనిపిస్తుంది. ఆమె చూపులో అతను గడ్డిపరకలాంటివాడు. నిర్లక్ష్యంగా తల ఎగరేసింది గర్వంతో, అహంతో. అతనితో ఆఖరిసరిగా వర్కర్స్ విషయం తేల్చుకుందామని నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు. ఏంటా తేల్చుకునే విషయం? యజమానితో మాట్లాడవలసింది ఏమైనా ఉంటే అది ఫ్యాక్టరీ ఆవరణలో మాత్రమే. అది మీరు గుర్తుంచుకోండి. సుజితాదేవి గారు, మీ సలహాలు మాకు అనవసరం. ముందు సనాతన ప్రభుని పిలవండి. లేదా మేమందరం దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించవలసి ఉంటుంది. పేదవాళ్ల రక్తాన్ని జురుకున్న మీ ధనికుల ఆట కట్టించడం ఎలాగో నాకు తెలుసు. కోర్టు ద్వారా న్యాయం దక్కించుకుంటాం. కొత్త వర్కర్స్ ఆ ఫ్యాక్టరీలో ఎలా అడుగు పెడతారో మేము చూస్తాం అన్నాడు. ఆ మాటలకి సుజిత నిర్లక్ష్యంగా నవ్వింది. అది మీ తరం కాదు. కొత్త వర్కర్స్ వస్తారు. ఫ్యాక్టరీ నడుస్తుంది. ధనవంతులు పెట్టుపుట్టారు. అదృష్టం అందరికీ రాదు. ఐశ్వర్యవంతులంటే మీ పేదవాళ్ళకి ఈర్ష్య, కడుపు మంట. అది తరతరాలుగా వస్తుందే.
అంది కోపంగా. సుజితాదేవి గారు, అతను కోపంగా కేకపెట్టాడు. యూ షటప్ అండ్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ ఫస్ట్, అంది కోపంగా. ఐ విల్ డెఫినెట్లీ గెట్ అవుట్ ఆఫ్ హియర్, బట్ బిఫోర్ గోయింగ్ ఐ జస్ట్ వాంట్ టు సే వన్ వర్డ్ అండంతో అతని మాటకి రెచ్చిపోయి, నో వర్డ్స్ బిట్వీన్ ఓనర్స్ అండ్ వర్కర్స్, థింక్ ఆఫ్ యువర్ స్టేటస్ బిఫోర్ యూ టాక్ అంది. ఆ మాటలు వింటూనే శరత్చంద్ర ఆవేశంతో ఊగిపోయాడు. 2 అడుగుల్లో ఆమెను సమీపించి చెయ్యి పట్టుకుని తీక్షణంగా చూస్తూ, నో క్వశ్చన్ ఆఫ్ స్టేటస్ వెన్ దేర్ ఆర్ నో వర్కర్స్, నో మోర్ ఓనర్స్, మైండ్ ఇట్ అన్నాడతను. షటప్ యూ అన్కల్చర్డ్ బ్రూట్ అంది నిర్లక్ష్యంగా తలగరేస్తూ. అంతే, సుజిత చెంపలు 2 చెళ్ళుమనిపోయాయి. ఒక్కసారిగా అంతా నిశ్శబ్దం అయిపోయింది. ఊహించని సంఘటన. సుజిత కంగు తిన్నదానిలా చెంపపై చెయ్యి వేసుకుని అలా ఉండిపోయింది. వర్కర్స్ ముందు తనకెంత అవమానమా! అప్రయత్నంగా ఆమె కుడి చెయ్యి తిరిగి ప్రతీకారం తీర్చుకోబోయే సమయంలో మరో చెయ్యి విసురుగా శరత్చంద్ర మీద పగ తీర్చుకుంది. ఆమె పక్కగా తల తిప్పి చూసింది. ప్రభు లోపలుండొస్తూనే దూకుడుగా అతని చెంప చెళ్ళుమనిపించాడు. ఎంత సాహసం! తన ఫ్యాక్టరీలో పనిచేస్తున్నవాడు తన గారాల చెల్లెల మీద చేయి చేసుకుంటాడా? కోపంతో ఆవేశంతో ఊగిపోయాడు. రాస్కేల్, నీకెంత ధైర్యంరా? నా చెల్లెలి ఒంటి మీద చేయి వేస్తావా? నిన్నిక్కడే నరికి పోగులు పెట్టేస్తాను అంటూ శరత్చంద్ర షర్టు కాలర్ పుచ్చుకుని ఒక గుంజి ప్రభు చెయ్యి విసురుగా పైకి లేచింది. శరత్చంద్ర ఆపుకోలేని ఆవేశంతో అతను ప్రభు మీద కలబడ్డానికి సిద్ధపడినవాడే. అతను చెయ్యి పైకెత్తాడు. మళ్ళా అనుకోని సంఘటన. శరత్ని ప్రభు కొట్టలేదు, ప్రభుని శరత్ కొట్టలేదు. పైకి లేచిన చేతులు అలానే ఉండిపోయాయి. ప్రభు చెంప చెళ్ళుమనిపించింది. ఎవరు ఎవరు అప్రయత్నంగా తల తిప్పి చూశాడు. ఆరతి కోపంతో నిలబడింది. మీరు చేసిన పనేమిటి? మీరు ఎవరి మీద చేయి చేసుకున్నారు? మీ కోపం మీకు శత్రువు అవుతుంది. మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? ముందు అతన్ని వదలండి అంటూ ప్రభుని యువతలకొక్కలాగు లాగింది. అతను ఏం మాట్లాడలేకపోయాడు. శరత్చంద్ర కోపం ఒక్కసారి చల్లారిపోయినట్లయింది. తను అతని మీద ప్రతీకారం తీర్చుకుందామనుకున్నాడు. అదే సమయంలో ఆరతి అతని చెంప చెళ్ళుమనిపించింది. అంతమందిలో ధైర్యంగా ముందుకొచ్చి ఒక ఫ్యాక్టరీ ప్రొపరేటర్ని కొట్టింది అంటే మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ప్రభు అప్రయత్నంగా శరత్చంద్రని వదిలేశాడు. ఆ సంఘటనతో ఒక్కసారిగా గొడవ చల్లారిపోయినట్టయింది. వర్కర్స్ గొడవ గోల తగ్గిపోయింది. అందరూ ఒక్కసారిగా అవాక్కైపోయారు. అనుకోని సంఘటనలు ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. శరత్చంద్ర వర్కర్స్ వైపు తిరిగి, పదండి కోర్టుకు వెళ్లి తేల్చుకుందాం అంటూ బయలుదేరదీశాడు. ప్రభు ఏదో అనబోయాడు. ఆరతి అతన్ని మాట్లాడనివ్వకుండా కళ్లతోనే వారించి శాంతి వహించమంటూ ఆ చేతిని వదలకుండా లోపలకు తీసుకెళ్ళింది. ఆరతిని శరత్చంద్రని చూస్తూనే సుజిత తోకతొక్కిన తాచులా బుస్సుమంది. ఎంత ధైర్యం! ఒకళ్ళని ఒకళ్ళు చూసుకున్నా ఈ ధైర్యం! ఇంతమందిలో ఈ అన్నాచెల్లెళ్లకు ఇంత పరాభవమా? విసురుగా లోపలికి వెళ్ళింది. ఆరతి, నన్నెందుకు ఆపావు? నన్ను ఎందుకు వెనక్కి లాగావు? నువ్వు ఆపకపోయి ఉండుంటే నేనీ పాటికి ఆ శరత్చంద్రగాడి ప్రాణం తీసుండేవాణ్ణి. అంతమందిలో నన్ను నా చెల్లెల్ని అవమానిస్తాడా? ఓ ఆడపిల్ల ఒంటి మీద చేయివేస్తాడా? వాడికి ఎంత ధైర్యం అంటూ ఆవేశంతో ఊగిపోయాడు. చాలు, ఇక ఆపండి. ప్రాణం తీయడం అంత సులభమేం కాదు. మీకిష్టమైన వాళ్ళని అందలమెక్కించి ఇష్టం లేని వాళ్ళని ప్రాణం తీసి పాతిపెట్టడం అది వీరలక్షణం కాదు. న్యాయానికి పందిర్లు వేసి న్యాయాన్ని లతల్లా పెంచాలే తప్ప మొదలంటూ నరికేయకూడదు. యజమానికి వర్కర్స్కి మధ్య సంబంధం తండ్రి బిడ్డల అనుబంధంలా ఉంటేనే వర్కర్స్ యజమాని పట్ల భయభక్తులతో వినయ విధేతలతో ఉంటారు. మిమ్మల్ని దేవుళ్లా కొలుస్తారు. అంతేగాని యజమానులం అని అడుగడుగునా మన దర్పం అధికారాలు చూపిస్తుంటే వాళ్ళకి గౌరవాభిమానాలు నశించి రెచ్చిపోతారు. జరుగుతున్నదే ఆలోచిస్తున్నారు గాని జరగబోయేది ఆలోచించడం లేదు. శరత్చంద్రని ఎవరని మీరు అనుకుంటున్నారు? మీ ప్రాణస్నేహితుడు. అతడికి ఆ అంతస్తు కల్పించింది మీరే. మళ్ళా అతన్ని అధపాతాళానికి అణిచివేస్తారా? ఆరతి, నన్ను ఆపాలని ప్రయత్నించుకో. ఆ దుర్మార్గుడు ఎంతకైనా తెగిస్తాడు. నా ప్రాణస్నేహితుడు నాకేం చేశాడు? నా ఇంటిని కూలగొట్టడానికి చూశాడు. నా ఇంటిని అశాంతిమయం చేయడానికి చూశాడు. నా సంతోషాన్ని, నా ఆనందాన్ని సమాధి చేశాడు. వాణ్ణి ప్రాణాలతో ఉంచడం అంత చెడ్డ పని మరొకటి లేదు. వాడి ఎంత చూస్తేగాని నాకు నిద్రపట్టదు అన్నాడు బాధతో, కోపంతో. ఆ మాటలకి చిరునవ్వు నవ్వింది. అతన్ని దుర్మార్గుడు అని నిందిస్తున్నారా? ఒకానొకప్పుడు అతను చాలా ఉత్తముడని అనేవారప్పుడు అంటూ చిరునవ్వుతో అతని భుజం మీద చెయ్యి వేసింది. ప్రభు ఆమె వైపు చూశాడు. శాంతమూర్తిలా, చల్లని దేవతలా, కడిగిన ముత్యంలా ఉంది.
ఆ చల్లని దేవత నీడలో తనకి ఎంత ప్రశాంతత. ఆజానుబాహుడైన తను ఎన్ని రాత్రుళ్ళు ఆమె గుండెల్లో తలదాచుకుని పసిపిల్లవాడిలా లోకజ్ఞానం తెలియని అమాయకుళ్లా ఉండిపోతాడు. ఆరతి తన ప్రాణేశ్వరే కాదు, తల్లిగా గురువుగా ప్రేమిస్తుంది, దండిస్తుంది కూడా. మంచి బాటలోకి మళ్లించి ధైర్యాన్ని కరదీపికగా చేసి తనకి అందిస్తూ ప్రతి అడుగు జాగ్రత్తగా వేయిస్తుంది. ఆరతి కొలమానం లేంది. ఆరతి అన్నాడు పసిపిల్లవాళ్ల. మీరు పగబట్టి పగదీర్చుకునేది ఎవరి మీద నాకు అర్థం కావడం లేదు. మీరు ఆవేశంలో ఉన్నారు, ఆత్మపరిశీలన చేసుకునే స్థితిలో లేరు. సుజిత చిన్నపిల్ల, ఆమె చెప్పినట్టు మీరు చేస్తున్నారు. సుజిత ఆవేశంతో మీకు ఏదో చెప్తుంటే ఆ మాట పట్టుకుని మీరు కత్తులు తీసి ముందుకు పరుగు పెట్టడం వివేకం అనిపించుకోదు. ఉత్తమ లక్షణం అసలు అనిపించుకోదు. నిజం చెప్పాలంటే శరత్చంద్ర చాలా మంచివాడు. ఎంత మంచివాడినైనా రెచ్చగొడితే పులిలా మారతాడు. మీరు అనవసరంగా అతనితో విరోధం పెంచుకోకండి. అతన్ని మీ మంచితనంతో మార్చడానికి ప్రయత్నించండి అంటూ నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. అసంభవం. నువ్వు ఏం చెప్పినా వింటాను గాని అతనితో రాజీ పడ్డం మాత్రం జరగదు. ఈ సమరం ఎంతవరకు సాగుతుందో నేను చూస్తాను. నన్ను నా చెల్లెల్ని అవమానించిన కిరాతకుడు అంటూ పళ్ళు బిగించి పిడికిలి బిగించాడు. జరిగింది తలుచుకుంటుంటే అతను ఆవేశంతో ఊగిపోతున్నాడు. ఎంత మనసుకి సరిపెట్టుకోవాలన్నా ఆవేశం చల్లారడం లేదు. ప్రతీకార వాంఛ చెలరేగిపోతుంది. ఆరతి అతన్ని ఇక ఎక్కువ మాట్లాడించడం అంత మంచిది కాదని మౌనం వహించింది. ఒకరోజు ఫ్యాక్టరీ మూసేస్తే ఎంత నష్టం. తనకు నష్టాన్ని కలగజేస్తున్నాడు. ఉపకారం చేసి తిరిగి తనకు అపకారం చేస్తున్నాడు. తన గారాల చెల్లెలిపై కక్షచే నడివీధిలోకి లాగడానికి చూస్తున్నాడు ఈ అన్నా చెల్లెల్ని. ఈ పంతం పట్టుదలలో ఎవరు గెలుస్తారో చూద్దాం అనుకుంటూ తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతని మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఏం చేయడానికి పాలుపోవడం లేదు. ఆ రోజు సాయంత్రం ఫోన్ రింగ్ అయితే ఆరతి వెళ్లి రిసీవర్ అందుకుంది. హలో అంటూ. ఎవరు మాట్లాడుతున్నారు? అవతలి కంఠస్వరం ప్రశ్నించింది. నేను ఆరతిని మాట్లాడుతున్నాను అంటూ మెల్లగా చెప్పింది. ఓహో, నేను సుమన్ని మాట్లాడుతున్నాను అన్నాడతను. ఓ మీరా, ప్రభుగారిని పిలవమంటారా అడిగింది. నేను ఫోన్ చేసింది ప్రభు గురించి కాదు, సుజీ గురించి. ఇంట్లోనే ఉందా? ఒకసారి పిలుస్తారా అడిగాడు. ఆరతి వెంటనే జవాబు చెప్పలేకపోయింది. సుమన్ ఫారెన్ నుండి వచ్చాడు. ప్రభుకి ప్రాణ స్నేహితుడు. 6 నెలలు సెలవు మీద ఇండియా వచ్చాడు. అతను అక్కడ డాక్టర్. సుమన్కి సుజితకి పెళ్లి చేయాలని ప్రభు సంకల్పం. సుమన్కి ఇష్టమే. ఇప్పుడు సుజితకు ఇష్టమేనా? ప్రభుతో మాట్లాడకుండా సుజీతో మాటలేమిటి? అలా అడగడం మర్యాద కాదు. ప్రభు ఇంట్లోనే ఉన్నాడు. లేకపోతే ఆమెను పిలవమన్న అర్థం ఉంది. ఇప్పుడు వీళ్ళిలా దగ్గరైతే ఆరతి పిలుస్తాను అని చెప్పి సుజితను ఫోన్ దగ్గరకు పిలిచింది. ఎవరు అంటూ రిసీవర్ అందుకుంది. సుమన్ని మాట్లాడుతున్నాను అనేసరికి ఒక క్షణం ముఖం అదోలా అయింది. మళ్లీ మరుక్షణంలో ఉత్సాహం పుంజుకుంది. అతనితో ఫోన్లో ఉత్సాహంగా మాట్లాడసాగింది. ఈరోజా? సినిమాకా? అతను ఏం మాట్లాడుతున్నాడో ఆరతికి వినిపించకపోయినా అర్థమవుతున్నాయి. అలా అక్కడే ఏదో పనున్నట్లు తచ్చాడుతోంది. కారణం ఏం లేదు, నాకు ఈరోజు ఎక్కడికి రాబుద్ది పుట్టడం లేదు అంతే. అతను ఏదో అంటున్నాడు. రేపా? చూస్తాను అంది ఆలోచిస్తూ. అతను ఏదో అంటూ నవ్వుతున్నాడు కాబోలు. సుజిత కూడా నవ్వుతూ, మరీ అలా ఎగతాళి చేయకండి, రేపు వస్తానులేండి. నిజంగాని చెప్తున్నానుగా, ఇంకా ఎలా చెప్పాలి మీకు? అలాగా అంటూ నవ్వుకుంది. అతను ఏం ప్రశ్నించాడో ఏమో గాని ఒక్క క్షణం ముఖం ఆదోలా అయిపోయింది. వెంటనే జవాబు ఇవ్వనట్టు అలా మౌనంగా బొమ్మలా నిలబడిపోయింది. అతను పిలిచినట్లుగా ఆమె ఏం లేదు, ఎక్కడే ఉన్నాను అంటూ చిరునవ్వు నవ్వుతూ, తొందరలోనే చేసుకుందాం, నాకు ఈ పెళ్ళిష్టమే అని చెప్పింది. ఆరతి మాట్లాడలేకపోయింది. అలా మౌనంగా నిలబడిపోయింది, మతిపోయిందల్లా చూస్తూ. అలా కొద్దిసేపు వరకు అతనితో నవ్వుతూ ఉత్సాహంగా మాట్లాడుతూనే ఉంది. ఆరతి ఆమె మాటలు వినిపించుకోవడం లేదు. సుజిత సుమన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుందా? ఈ విషయం ప్రభుకి తెలుసా? అతను చెల్లెలి ఇష్టప్రకారం పెళ్లి జరిపించొచ్చు. కానీ ఆమె జీవితం ఎటు మళ్ళుతుందో? సుమన్తో పెళ్లి జరిగితే ఆమె సుఖపడుతుందా? అతను ఆమె మనస్తత్వాన్ని సమర్థిస్తాడా? పెళ్ళయ్యే వరకు ఒక మాట, తర్వాత మరొక మాట మాట్లాడతాడా? అతను ఇండియా వచ్చింది పెళ్లి చేసుకుని వెళ్లడానికే. అతనికి ఏ అమ్మాయి నచ్చలేదు. సుజిత నచ్చింది.
ఆమెను పెళ్లి చేసుకుంటే అందరికీ మనశ్శాంతి కరువైపోతుంది. సుజిత లాంటి అమ్మాయి ఎవరినీ పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోవడమే ఎంతో మంచిది. తను ఏం చెప్పలేదు. వాళ్ళ అన్నమాట విందు తన మాట వింటుందా? వింటుంది అన్న నమ్మకం ఉంటే ఎన్నైనా చెప్పచ్చు. మనిషిని ఎలా అయినా మార్చచ్చు. డబ్బుందనే అహంకారం, అందం ఉందనే మిడిసిపాటు, అందరిలో తాను ఓ యువరాణిలా గర్వపడుతూ ఆకాశమంత ఎత్తు ఎదిగిపోయినట్లు తనను మించిన వాళ్ళు ఎవరూ లేరన్నట్లు చూస్తుంది. ఎన్నాళ్ళో ఇలా. ఈ చెల్లెల వలన ఆ అన్నకు కూడా మనశ్శాంతి కరువైపోయింది. ఈమెను మంచి మార్గంలో పెట్టడం ఎలా? తన చేతిలోగాని ప్రభు చేతిలోగాని లేదు. కాలమే ఆమెలో మార్పు తీసుకురావాలి, అంతే. ఆరతి అక్కడున్న సోఫాలో కూర్చుంది. సుజిత ఫోన్లో మాట్లాడి రిసీవర్ పెట్టేసింది. తన గదిలోకి వెళ్లబోతూ ఆగి ఆరతి వైపు తల తిప్పి చూసింది. ఆ చూడ్డం చాలా నిర్లక్ష్యంగా ఉంది. ఏంటి, నువ్విక్కడ కూర్చున్నావా? నేను ఎవరితో మాట్లాడుతున్నానో ఆరా తీయడానికా అన్నట్లు కోపంగా చూసింది. ఆరతి చూసి ఊరుకుంది. ఆమె మనసులో ఉద్దేశం గ్రహించినట్లే ఎక్కడ కూర్చున్నావెందుకు సూటిగా ప్రశ్నించింది. ఊరికే అంటూ మెల్లగా శాంతంగా చెప్పింది. ఊరికేనా? నువ్వెక్కడెందుకు కూర్చున్నావో నాకు తెలియదనుకున్నావా? నువ్వు ఈ ఇంట్లోకి పిలవని పేరంటంలా వచ్చి తిష్టవేసి కూర్చున్నావు. ఆ రోజు నుండి నన్ను మా అన్నయ్యను అడుగడుగునా గూఢచారిణిలా గమనిస్తూ ఉన్నావు. అన్నీ నీకే కావాలి. నీకు ఈ ఇంట్లో అక్కర్లేని విషయం అంటూ ఏదీ లేదు. ఇంటికేదో శని పట్టింది అంతే. లేకుంటే ఏమిటి, ఉరుములేని పిడుగులా ఈ ఇంటికొచ్చి పడ్డావు. మా తల్లిదండ్రులు గాని, మా పెద్దవాళ్లు గాని, మా అన్నయ్య గాని పిలిచాడా? మీ తల్లిదండ్రులు పంపించారా? లేదు. ఒక ఆడపిల్లవు సిగ్గు లేకుండా ఈ ఇంటికి ఎవరో పిలవకుండా వచ్చి కూర్చున్నావు. అందుకు నువ్వు సిగ్గుపడాల్సింది కాక మా మీద అధికారం చెలాయిస్తున్నావు అంది ఉక్రోషంగా. సుజిత అంది ఆరతి. ఆ మాటలకి ఆమె మనస్సు చూక్కుమంది. నోర్మై, నా పేరు పెట్టి పిలిచావంటే మర్యాద దక్కదు. జాగ్రత్త. ఎలా ఉండేదానివి అలా పడుండు, అంతే. ఈ రోజుతో నీకు ఆ అర్హత కూడా లేకుండా చేసుకున్నావు. అంటే నుదురు చిట్లించి చూసింది. ఆమె ఏమంటుందో అర్థం కాందాల్లా అయోమయంగా. అంటే నీకే తెలుస్తుంది రేపు సాయంకాలానికి అంది హేళనగా. సుజిత, మా అన్నయ్యను కొట్టడానికి నీకెంత ధైర్యం? 10 మందిలో మమ్మల్ని అవమానిస్తావా అంది కంగున. చూడమ్మా సుజిత, మీ అన్నయ్య చేసిన పనేమిటో తెలుసా? ఏం చేశాడు? నన్ను కొట్టి అవమానించిన అతడి మీద చేయి చేసుకున్నాడు, అంతేనా? అంత మాత్రానికి నువ్వేదో పెద్ద అధికారం ఉన్నట్లు 10 మందిలో గొప్పగా న్యాయానికి నిలబడిన రాణిలా వచ్చి అన్నయ్య చెంప చెళ్ళుమనిపించావు. నువ్వు కొట్టింది అతని చెంప మీద కాదు, హృదయం మీద, నీ జీవితం మీద, అంతే. ఆ తర్వాత నీకే తెలుస్తుంది. సుజిత, శరత్చంద్రని కొట్టారని ఆ సంగతి అన్నయ్యకు తెలీదనా? అతను పాములా పడగెత్తి మాపై విషం కక్కుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? కోపంగా అడిగింది రెచ్చిపోతుందాన్లా. అది కాదమ్మా, నా మాట విను సుజిత. అతను చాలా మంచివాడు. అతన్ని పట్టుకుని మీ అన్నయ్య కొడుతుంటే నేను భరించలేకపోయాను. అంటే అతడు నన్ను కొట్టడం నువ్వు సహించగలిగావా? అది నీకు ఆనందంగా అనిపించిందా? మా అన్నయ్య అతడి మీద ప్రతీకారం తీర్చుకోబోతే అడ్డుకున్నావా? అతను నీకు దగ్గరవాడైపోయాడా? ఆత్మీయుడైపోయాడా? నేను మా అన్నయ్య నీకు శత్రువుల్లా కనిపించామా? ఇల్లు ఎవరిదనుకుంటున్నావు? నువ్వు తింటున్న తిండి ఎవరిదనుకుంటున్నావు? నువ్వు అనుభవిస్తున్న ఈ డబ్బంతా ఎవరిదనుకుంటున్నావు? విశ్వాసం లేదు నీకు. మా అన్నయ్యను అంతమందిలో పనికిమాలిన వెదవలా చేసి చెంపదెబ్బ కొట్టి మరీ అవమానించావు. దెబ్బకు దెబ్బ నువ్వు అనుభవిస్తావు చూడు అంది కోపంగా. సుజిత అంటూ పిలిచింది. ఆ పిలుపు ఆమె పెదవులు దాటలేదు. అలా బొమ్మలా ఉండిపోయింది. రేపు సాయంత్రంలోగా ఈరోజు మాకు జరిగిన పరాభవానికి దానికి తగిన ఫలితం అనుభవిస్తావు. నేనంటే ఎవరనుకున్నావో? మా అన్నయ్య అంటే ఏంటో నీకప్పుడుగాని తెలీదు అంటూ చెప్పి అక్కడ్నుంచి రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది సుజిత. బొమ్మలా అలా ఉండిపోయింది ఆరతి. సుజిత మాటంటే మాటే, అన్నమాట చెల్లించుకుంటుంది. దీని పర్యవసానం ఏమిటి? భగవంతుడా, ఏమిటి దారి? ఈ ఇంట్లో తలదాచుకుని ప్రభుని దేవుళ్లా భావిస్తున్న తనకి మళ్ళా ఈ పరీక్ష ఏమిటి? ప్రభుకి తను దూరం కాగలదా? అతను మాత్రం ఏం చేయగలడు? చెల్లెల మీద ప్రేమ అభిమానం కొద్దీ ఆమె ఎలా చెప్తే అలా వింటాడు. అతన్ని అనడానికి లేదు. ప్రభు అలా చెయ్యకపోతే అతనికి ఎదురుగా సుజిత కత్తి తీసుకుని పొడుచుకుని చచ్చిపోతుంది కూడా. అంత పంతం పట్టుదల. ఎవరూ ఏం చెప్పలేరు. ఆమె తెలివితేటలు గడుస్తనం అలాంటివి. ఆరతి దిక్కుతోచనట్టుగా గదిలోకి వెళ్లి మంచం మీద పడుకుంది. పట్టపగలే కళ్ళు మూస్తే చాలు భయంకరమైన కలలు. మెలకువగా ఉన్న ఆ జ్ఞాపకాలు వదలడం లేదు. రావూజీ గుర్తుకొస్తే భయంతో గెడ్డగట్టుకుపోతుంది. అతడంటే అంత భయం. రావూజీ ఎవరో కాదు, స్వయాన తన తండ్రి అక్క కొడుకు, అంటే మేనత్త కొడుకు. అతనికి తండ్రి లేడు, తల్లుంది.
చిన్నప్పుడు ఆరతి పుట్టగానే ఆవిడ తనకి కోడలు పుట్టింది అంటూ అందరికీ మిఠాయి పంచి మరీ చెప్పిందట. ఆ మాటకు తన తల్లిదండ్రులు, పెద్దలు అందరూ సంతోషించారు. చిన్నప్పుడు ఆరతికి అనిపించేది కాదు. రావూజీని, ఇద్దరినీ భార్యాభర్తలు అన్నా నవ్వేసేది, పెళ్ళంటే ఏంటో తెలియక. అప్పుడు పెళ్ళంటే వీధిలో పందిరి వేస్తారు, బ్యాండు వాయిస్తారు, ఒంటినిండా వస్తువులు పెడతారు, పొట్టుబట్టలు కడతారు, తలనిండా పూలు పెడతారు, ఇంటి నిండా మిఠాయి చేసి పెడతారు, చుట్టాలందరూ వస్తారు. అంతవరకే ఆరతికి తెలుసు. ఓహో, పెళ్ళి, తనకి రావూజీకి పెళ్ళి అని సంబరపడిపోయేది. ఆరతి తర్వాత 2 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు ఉన్నారు. పెద్ద కూతురి విషయంలో వాళ్ళు నిశ్చింతగా ఉన్నారు. సంబంధం చూడవలసిన అవసరం లేదు, పైసా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు అని మిగతా వాళ్ల గురించే ఆలోచించేవారు. మేనత్త వాళ్ళకి కొద్దిగా భూములున్నాయి పల్లెటూరులో. రావూజీ చదువుకున్నాడు అని వినేది, అంతే. తల్లి తండ్రి ఎప్పుడైనా పిల్లలందర్నీ తీసుకెళ్లి 1 రోజో 2 రోజులో ఉండి వచ్చేసేవారు. తండ్రి స్కూల్ మాస్టర్, వాళ్ల సంసారం అంతంత మాత్రంగానే ఉండేది. మేనత్త ఇంటికి వెళితే అందరికీ బట్టలు పెట్టేది, తమ్ముడికి చేతి ఖర్చులకి అని డబ్బిచ్చేది. ఒకరోజు తల్లి రాత్రివేళ అందరూ పడుకున్నాక తండ్రితో చెప్తున్న మాటలు వింది. ఏమండి, ఈ విషయం మీకు తెలుసా? రహస్యంగా అడిగింది. ఏ విషయమే అడిగారాయన. మీ అక్కయ్య గురించి. ఏంటి? మీ అక్కయ్య బుద్ధి మంచిది కాదట. మీ బావగారు పోయిన దగ్గర నుంచి ఆ ఊరి కరణంగారితో సంబంధం పెట్టుకుందట. వాళ్ళ ఇంటికి ఏం కావలసినా అతనే చూస్తాడట. కొడుకు చూస్తే 13వ సంవత్సరం, ఊహ తెలిసిన కుర్రాడు. ఈ విషయం ఆ అబ్బాయికి తెలిస్తే అందావిడ. నీకెవరు చెప్పారు? ఎవరా? పక్కింటావిడ నాతో గుసగుసలాడింది. నిప్పు లేకుండా పొగొస్తుందా అంది భర్తతో. అప్పటికి ఆరతికి 9 సంవత్సరాలు. ఆ మాట ఆమె చిన్న మనసులో ముద్రపడిపోయింది. అంత చిన్న వయసైనా ఆ మాట మాత్రం పైకనలేదు. విన్నాను అంటే తల్లి తండ్రి తిడతారు అని భయం కూడా ఉంది. ఆరతి ఆ తర్వాత మేనత్త ఇంటికి తల్లిదండ్రులతో వెళ్ళొచ్చినా ఎందుకో మేనత్త అంటే మునుపటి ఇష్టం ఉండేది కాదు. ఆవిడ ఏదో కొత్తగా చూసేది. ఆవిడ చేసింది తప్పు అని మాత్రం తెలిసిపోయింది. అప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు నిజంగానే కరణంగారు అనే ఆయన వచ్చేవాడు. వాళ్ల తోటలో పండిన కూరగాయలు అన్నీ పంపించేవాడు ఇంటికి. తల్లి తండ్రి తెలియనట్టే ఊరుకునేవారు. అలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆరతి గౌనుల్లో నుండి లంగా ఓణిల్లోకి మారిన రోజు. ఈ విషయం తెలిసి మేనత్త సంబరపడిపోయి బండి సామాన్లతో వచ్చింది. మిఠాయి దగ్గర నుండి బియ్యం, పప్పు అన్నీ పట్టుకొచ్చింది. చాలామందిని పిలిచి ఆ పేరంటానికి ఖర్చంతా ఆవిడే భరించింది. ఆరతికి గాజులు, గొలుసు చేయించింది. ఆ సమయంలో ఆరతికి మేనత్త ఓ దేవతలా, వరాలిచ్చిన మూర్తిలా కనిపించింది. అందరూ సంతోషించారు. రావూజీని అడిగారు, నీ పెళ్ళెప్పుడు అంటూ. అప్పుడు అతడికి 16వ సంవత్సరం. సిగ్గుపడి అవతలకు వెళ్ళిపోయేవాడు. తల్లి చెప్పేది, ఇంకా అప్పుడైనా ఆ అబ్బాయి చదువు అవ్వాలి, ఇంకా 5 సంవత్సరాలు పోవాలి, మెట్రిక్ పాస్ అయ్యాడు అని చెప్పేది. కొడుకు బిఏ అయినా చదవాలి అని ఆవిడ పట్టుదల. రోజులు గడుస్తున్నాయి. ఆరతి మెట్రిక్ పాస్ అయింది. ఇంటర్మీడియట్లో జాయిన్ అయింది. మరో 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆరతి బిఏలో జాయిన్ అయింది. 2 సార్లు మేనత్త, రావూజీ వచ్చి వెళ్లారు. ఆ తర్వాత ఆరతి మేనత్తింటికి వెళ్లలేదు. పూర్తిగా చదువులో పడిపోయింది. పెద్దయ్యి ఊహ తెలిసిన కొద్దీ పెళ్లి గురించి మాట్లాడడం అంటే అంత ఉత్సాహం చూపించేది కాదు. కారణం, రావూజీ అంటే మంచి అభిప్రాయం ఉండేది కాదు. అతను ఎప్పుడూ సిగరెట్లు అలా కాలుస్తూనే ఉండేవాడు. కళ్ళు ఎప్పుడూ ఎర్రగా తాగినవాడి కళ్ళల్లా ఉండేవి. అస్తమానం ఆరతి వైపే చూస్తుండేవాడు. ఆరతి చెల్లెళ్లతో హాస్యాలాడేవాడు. ఎందుకో ఆమెకు అంత ఇష్టం ఉండేది కాదు. తప్పుకు తిరిగేది. ఆరతి సెలవులకి తల్లిదండ్రులతో మేనత్తింటికి వెళ్ళింది. ఆ సంవత్సరం అక్కడే 2 రోజులుండి బయలుదేరే ముందే మేనత్తంది, ఆరతి ఎలాగో నా కోళ్లే కదా, మరో 4 రోజులు దాన్ని ఇక్కడ ఉండి నా ముచ్చటా తీరుతుంది, నాకు మాత్రం ఎవరున్నారు అని. తల్లి తండ్రి సరే అన్నారు. ఆరతి అయిష్టంగా తల ఊపింది. ఆమెకు అక్కడ ఉండడం ఇష్టం లేదు. పెద్దవాళ్ల మాట కాదనలేకపోయింది. మేనత్త తనని బాగానే చూస్తుంది. దగ్గరుండి తనకిష్టమైన కూరలు, చేసిన పిండి వంటలు తినిపిస్తుంది. ఇరుగు పొరుగు ఏం కొనుక్కున్నా నా కోడలికి తెచ్చిపెట్టండి అని డబ్బులిచ్చి అప్పటికప్పుడు తెప్పిస్తుంది. అలాంటి ఆవిడ మనసు నొప్పించి నేను మా అమ్మ నాన్నతో వెళ్ళిపోతాను అని మొండిగా చెప్పలేకపోయింది. రావూజీ అంటే ఏంటో మంచి అభిప్రాయం రోజురోజుకి మనసులో తుడుచుకుపోతుంది. పెళ్లి మాట ఎత్తితే చిరాకొస్తుంది.
రావుజీ ఇతడు తనకు కాబోయే భర్త అనుకుంటుంటే ఏంటో చులకన భావం కలుగుతుంది. తల్లి తండ్రి పరిస్థితి చూస్తుంటే మాట పైకి చెప్పలేదు. ఎదిరించే శక్తి లేదు. రావుజీని పెళ్లి చేసుకోను అని చెప్పినా మరో సంబంధం చూసి పెళ్లి చేసే స్థితిమంతులు కారు. మిగతా పిల్లల పెళ్లిళ్ళు చదువుల గురించే బెంగపడుతుంటారు. తల్లి తండ్రి ఊరు వెళ్ళిపోయారు. 4 రోజుల తర్వాత తనని వచ్చేయమని చెప్పారు. ఆరతి సరే అంది. ఈ 4 రోజులు ఎలాగో ఓపిగ్గా గంటలు లెక్కబెడుతూ గడిపి ఆ తర్వాత బస్సెక్కేసి ఊపిరి పీల్చుకోవాలి అనుకుంది. మర్నాడు అంతా బాగానే గడిచిపోయింది. మేనత్తకు వంటలో సాయం చేయబోతుంటే ఆవిడ నవ్వి, ఇప్పుడు నుండి నీకెందుకులేమ్మా ఈ పనిపాట్లు, మీ పెళ్ళయ్యి ఇంటికొచ్చాక ఎలాగూ ఇంటి బాధ్యతలు తాళాలు నీకే అప్పగించేస్తాను, అప్పుడంతా నీదే అనేది. ఆవిడకు తనపై గల ప్రేమాభిమానాలకు మనసు ద్రవించిపోయేది. తను చిన్నప్పుడు తల్లి తండ్రి మాటలు విన్నా నిజంగా అత్తయ్య అలాంటిదా, అబద్ధం కాదు కదా అనుకునేది మనసులో.